వెల్కమ్ టు 9 తెలుగు సి షార్ప్ ట్యుటోరియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 7. దీంట్లో మనం వై డాట్ నెట్ అసలు డాట్ నెట్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో మనం డాట్ నెట్ అంటే ఏంటో చూసాము. సో ఇప్పుడు వై డాట్ నెట్ ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా వేరే టెక్నాలజీస్ తీసుకుంటే వాటిల్లో డెస్క్టాప్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కన్సోల్ అప్లికేషన్స్కి ఇంకొకటి, వెబ్ అప్లికేషన్స్కి ఇంకొకటి, నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్కి ఇంకొకటి, మొబైల్ అప్లికేషన్స్కి ఇంకొకటి, నెక్స్ట్ క్లౌడ్ అప్లికేషన్స్కి వేరేది. ఇట్లా ఏంటి అంటే మనం ఒక్కొక్క కైండ్ ఆఫ్ అప్లికేషన్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మనం ప్రోగ్రామింగ్ స్టైల్ కానీ ప్రోగ్రామింగ్ అప్రోచ్ కానీ నేర్చుకోవాలి. కానీ డాట్ నెట్లోకి వస్తే మనకేంటి అంటే ఒక్కసారి సి షార్ప్ డాట్ నెట్ కానీ నేర్చుకున్నాము అంటే సేమ్ సి షార్ప్ డాట్ నెట్ని డెస్క్టాప్ అప్లికేషన్స్లో వాడతారు, కన్సోల్లో వాడతారు, వెబ్ అప్లికేషన్స్లో వాడతారు, సర్వీస్ ఓరియంటెడ్, మొబైల్, క్లౌడ్, ఇట్లా ఒకటి కాదు అన్ని వెరైటీస్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం సి షార్ప్ని యూజ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు డెస్క్టాప్ అప్లికేషన్కి వెబ్ అప్లికేషన్కి తేడా ఏంటి? ఓన్లీ ప్రజెంటింగ్ పార్ట్ మాత్రమే తేడా ఉంటుంది. అది కాక అప్లికేషన్ ఆర్కిటెక్చర్ కూడా తేడా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఏంటి అంటే మనం ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చరు ప్రజెంటింగ్ ఈ రెండు నేర్చుకున్నాం అనుకోండి, మనకి మిగిలినంత సి షార్ప్లోనే రాయాలి. అంటే 80% ఆఫ్ ది వర్క్ మనం సి షార్ప్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ డెస్క్టాప్ అప్లికేషన్ డెవలపర్ అనుకోండి, మీకు సి షార్ప్తో చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్ డెవలపర్గా మారాలి అంటే మీకు ఆల్రెడీ 80% ఆఫ్ ది వర్క్ వచ్చు, అంటే సి షార్ప్ డాట్ నెట్ ఆల్రెడీ వచ్చు. మీరు నేర్చుకోవాల్సిందల్లా వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ ప్రజెంటింగ్ స్టైల్స్, అవే నేర్చుకోవాలి. డాట్ నెట్లో ఏంటి అంటే కామన్గా అన్నిట్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కామన్గా యూజ్ చేస్తాము. అందుకని చెప్పేసి సింగిల్ అంటే మీరు ఒక్కసారి సి షార్ప్ డాట్ నెట్ నేర్చుకున్నారు అంటే 80% మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు. అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయాలి అంటే మీకు 80% ఆఫ్ ది డెస్క్టాప్ అప్లికేషన్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ వచ్చు. కన్సోల్ అప్లికేషన్స్ చేయాలి అన్నా కానీ అంతే, 80% మీకు వచ్చే ఉంటుంది, ఎందుకంటే సి షార్పే కాబట్టి. వెబ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేసేది సి షార్ప్ అయితే మీకు ఆల్రెడీ అక్కడ కూడా 80% వస్తుంది. నెక్స్ట్ 20% మీరు వెబ్ అప్లికేషన్ గురించి నేర్చుకోవాలి. సో అట్లానే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అన్నా కానీ సో మీరు ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి మొబైల్ అప్లికేషన్స్లో మనం మొబైల్ అప్లికేషన్స్ అనేవి సి షార్ప్ డాట్ నెట్ యూజ్ చేసి రాయొచ్చు. అంటే మీకు అక్కడ కూడా 80% ఆఫ్ ది డెవలప్మెంట్ మీకు వచ్చు. మీ మొబైల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్, దాని కాన్సెప్ట్స్, ప్రజెంటింగ్ లేయర్స్ నేర్చుకుంటే చాలు. ప్రోగ్రామింగ్ స్టైల్ మాత్రం ఒకటే. క్లౌడ్ అప్లికేషన్స్ కూడా అంతే, సి షార్ప్లోనే రాస్తాం. క్లౌడ్ కాన్సెప్ట్స్, దాని ఆర్కిటెక్చర్స్ నేర్చుకుంటే చాలు అనమాట. సో ఇట్లా మనము ఒకసారి నేర్చుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు యూజింగ్ డాట్ నెట్. సో అందుకని మనం డాట్ నెట్ని నేర్చుకోవాలి. డాట్ నెట్లో అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అంటే దీంట్లో లెర్నింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు జావా ఫ్రెండ్స్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళు సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉంటారు. సో డాట్ నెట్ వాళ్ళు 1 or 2 monthsలో నేర్చుకొని జాబ్ కొట్టేయచ్చు. సో అట్లా అనమాట. ఇక్కడ చూస్తే మనకి డాట్ నెట్ ప్రొవైడ్స్ యూనిఫైడ్ మోడల్ ఫర్ డెవలపింగ్ ఇట్స్ అప్లికేషన్. యూనిఫైడ్ మోడల్ అంటే ఏంటి? సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ అన్ని అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. So which means develop all types of applications with similar or very little changes. మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు, సో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ నుంచి ఇంకో అప్లికేషన్ డెవలప్మెంట్కి మారాలి అంటే మీరు పెద్ద నేర్చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ 80% వచ్చే ఉంటుంది. మీరు కొంచెం దాని రిలేటెడ్ జస్ట్ R&D చేసి వెళ్తే సరిపోతుంది. సో అలాగే అపార్ట్ ఫ్రమ్ దిస్ డాట్ నెట్ ప్రొవైడ్స్ యూజర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. So .NET framework allows developers to use same set of skills to rapidly build great applications. So same set of skills మనకి అన్ని కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది .NET ఎందుకు యూజ్ చేయాలి అంటే రీజన్స్ ఇవి చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ గురించి నేర్చుకుందాం. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.